నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హనుమంతుల వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మంగళవారం సందర్భంగా హనుమంతుల వారికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలను స్మరించుకుందాం. హనుమంతుల వారు బ్రహ్మచారి అయినప్పటికీ సువర్చలాదేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలలో వివరించారు. సువర్చలాదేవిని వివాహం చేసుకున్న హనుమంతుల వారు బ్రహ్మచారి ఎలా అయ్యారు? దీనిలో ఉన్నటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలను మనం పరిశీలిస్తే, సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం. సూర్య భగవానుడి భార్య పేరు సంజ్ఞాదేవి. ఆ సంజ్ఞాదేవి విశ్వకర్మ కుమార్తె. సూర్య భగవానుడి తేజస్సును ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవి భరించలేని కారణంగా సూర్య భగవానుడి మామగారైనటువంటి విశ్వకర్మ, ఆయన దేవతల శిల్పి కాబట్టి లోహాన్ని ఒరిపిడి చేసినట్లుగా సూర్యుడి తేజస్సును ప్రత్యేకమైన విధి విధానాలతో తగ్గించారు. అలా సూర్యుడి తేజస్సును తగ్గించినప్పుడు అలా ఒరిపిడి పెట్టినటువంటి ఆ తేజస్సు నుండి విష్ణుమూర్తికి ఒక చక్రాన్ని తయారు చేసి బహూకరించారు. ఈశ్వరుడికి త్రిశూలం తయారు చేసి బహూకరించారు. ఇలా సూర్య భగవానుడి తేజస్సులో కొంత భాగాన్ని తీసి ఆ తేజస్సుతో అనేక రకాలైనటువంటి ఆయుధాలను దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ తయారు చేశారు. అప్పటికీ సూర్యభగవాను నుండి తీసినటువంటి ఇంకా కొంత తేజస్సు మిగిలిపోతే ఆ మిగిలిపోయినటువంటి తేజస్సుకు బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఒక ఆడపిల్ల ఆ తేజస్సు నుండి ఆవిర్భవించింది. సూర్యభగవానుడి తేజస్సు నుండి ఆ ఆడపిల్ల ఆవిర్భవించింది కాబట్టి, సూర్యుడి వర్చస్సు నుండి ఆవిర్భవించింది కాబట్టి సువర్చల అని నామకరణం చేశారు. ఈ సువర్చల ఎవరి భార్య అవుతుందని ఇంద్రాది దేవతలు ప్రశ్నిస్తే, బ్రహ్మదేవుడు హనుమంతుల వారి భార్య అవుతుందని ఇంద్రాది దేవతలకు సమాధానం ఇస్తాడు. ఆంజనేయ స్వామివారు సూర్య భగవానుడి దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆంజనేయ స్వామివారి బుద్ధి పరాక్రమాలకు, ధైర్యానికి, విద్యలకు మెచ్చుకొని సూర్యనారాయణమూర్తి జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి నాడు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి సువర్చలను వివాహం జరిపించాడని పరాశర సంహితలో మనకు ప్రామాణికంగా వివరించారు. అంటే జ్యేష్ఠ శుద్ధ దశమి తిథి నాడు సూర్యుడి కుమార్తె అయినటువంటి సువర్చలకు హనుమంతుల వారికి వివాహం జరిగింది. అయితే హనుమంతుల వారిని బ్రహ్మచారిగా మనమందరం కీర్తిస్తాం. మరి వివాహం అయినప్పటికీ ఆయన బ్రహ్మచారి ఎలా అయ్యాడంటే, బ్రహ్మచర్యం అనేది 4 రకాలుగా ఉంటుందని మనకి ప్రామాణికంగా గ్రంథాల్లో వివరించారు. మొదటిది గాయత్రం, రెండవది బ్రాహ్మం, మూడవది ప్రాజాపత్యం, నాలుగవది బృహన్. ఇలా బ్రహ్మచర్యం అనేది 4 పేర్లతో ఉంటుంది. భార్యతో నియమపూర్వకంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే వాళ్ళను ప్రాజాపత్య బ్రహ్మచారులు అనే పేరుతో పిలుస్తారు. అందుకే హనుమంతుల వారిని మంగళవారం స్మరించుకుంటూ ఉంటే ఆయన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎటువంటి ముహూర్తాలు కలిసి వస్తాయో పరిశీలిద్దాం. నమస్కారం. प्रभु बिलोक मुनि मन अनुरागा तुरत दिव्य सिंहासन मागा रवि सम तेजस बरने न जाई बैठे राम द्विजन्ह सिरुनाई जनक सुता समेत रघुराई పేకి ప్రహర్షే ముని సముదాయి. ముందు మునులందరూ ఆయన దగ్గర ఉన్నారు. వశిష్ఠుల వారు ఏం చేశారంటే, వేద మంత్ర తబు ద్విజన్హ ఉచారే నభుసుర ముని జయ జయతి పుకారే ప్రథమ తిలక్ వశిష్ఠ ముని కిన్హా. దేవతలు, మునులు మొదలైన వారందరూ జయ జయధ్వానములు పలుకుతూ ఉండగా, మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా దివ్యమైన తిలకాన్ని వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి నుదుట దిద్దారు. ఆ తర్వాత తొలి చక్రవర్తి అయిన వైవస్వత మనువుకి సూర్యమండలం నుంచి ఒక దివ్యమైన సువర్ణాన్ని బయటకు తీసి బ్రహ్మదేవుడు కిరీటం తయారు చేసి వైవస్వత మనువు తలపై పెట్టాడు. ఆ కిరీటం వరుసగా ఇక్ష్వాకువు, కకుస్థుడు, రఘువు, అజమహారాజు, దిలీప చక్రవర్తి, అలాగే భగీరథాతులు వీళ్ళందరి నుంచి వచ్చి క్రమంగా దశరథుడి శిరస్సుపై భాసిల్లినది అటువంటి దివ్య కిరీటము. ఇన్నాళ్ళు వశిష్ఠుని చేత అభిమంత్రితమవుతూ ఉన్నటువంటి దివ్య కిరీటం
వశిష్ఠుల వారు స్వయంగా తన చేత్తో పట్టుకుని రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై ధరింపజేశారు. ఆ దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించిన రామచంద్రమూర్తి సీతా సమేతుడై లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ దివ్య ఘట్టాన్ని దర్శించిన వారు ధన్యులు, పులకించిపోయారు. ఆ సమయంలో దేవతలు కుసుమూష్టి కురిపిస్తున్నారు. మొత్తం ఒకవైపు జయజయధ్వానములు, మరొక వైపు మంగళనాదములు, ఇంకోవైపు వేదమంత్రముల ధ్వనులు, ఇవన్నీ మారుమ్రోగుతూ ఉండగా లక్ష్మీనారాయణుల వలనే గోచరించారు సీతారాములు. ఆ దివ్యమైన శోభా సమయంలో వరుసగా రాముని చుట్టూ, ఆ సింహాసనం చుట్టూకు వేదికుంది. ఆ వేదిక ముందు వెనక చుట్టుపక్కల జనము. కానీ సింహాసనం చుట్టూ వేదికపై ఎవరెవరున్నారో ఒక్కసారి ధ్యానం చేసుకుందామని. భరతాది అనుజ విభీషణాంగద హనుమదాది సమేతతే గగె ఛత్ర చామర వ్యజన ధను అసి చర్మ శక్తి విరాజతే శ్రీ సహిత దినకర వంశభూషణ కామ బగు చబి సోహయి నవ అంబుధర బరగాత అంబర పీత సుర మను మోహయి ముకుటాంగదాది విచిత్ర భూషణ అంగ అంగన్హి ప్రతిసజే అంభోజనయన విశాల ఉరుబది ధన్య నరి నిరకంతిజే. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు, విభీషణుడు, అంగదుడు, హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళున్నారండి ఆయన చుట్టూ. ఎవరెవరి స్థానాల్లో వారు ఉన్నారు. వాయువాది కోణేషుచ అంటే వాయవ్య కోణంలో ఎవరు, ఆగ్నేయ కోణంలో ఎవరు, ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. దగ్గరలో ఎవరు, ఇలా మొత్తం ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. భరతుడు ఛత్రం పట్టుకున్నాడు, లక్ష్మణస్వామి చామరవులు పట్టుకున్నాడు, శత్రుఘ్నుడు వ్యజనము అనగా వీవన విసనకర పట్టుకున్నాడు, విభీషణుడు ధనుస్సును పట్టుకున్నాడు, అంగదుడు ఖడ్గాన్ని, హనుమంతుడు డాలుని, సుగ్రీవుడు శక్తి అనబడే ఆయుధాన్ని ధరించి చుట్టూ రామచంద్రమూర్తిని కొలుచుకుంటున్నారు. ఇలాంటి దివ్య పరివార మధ్యంలో ఉన్న పట్టాభిరామమూర్తి యొక్క ధ్యానం మంగళకరం, అమంగళహరం, రక్షాకరం. ఈ ధ్యానమూర్తిని, ఈ తారక బ్రహ్మమూర్తిని మనం నమస్కరిస్తూ పట్టాభిరామమూర్తిని తారక బ్రహ్మం అంటారు. ఇదొక రహస్యం, అంతవరకు తెలుసుకుంటే చాలు. అటువంటి రామచంద్రమూర్తి రమ్యమైన అలంకారాలతో శోభిల్లుతూ సూర్యకాంతి వంటి పీతాంబరము దాల్చి ఇంద్రనీల మణి వంటి నీలమేఘశ్యామ శరీరంతో భాసిస్తూ మందహాసంతో దివ్యమైన స్వర్ణ కిరీటంతో రాజిల్లుతూ సర్వ జగతికి అభయమిస్తూ ఆసనంపై ప్రకాశిస్తున్నాడు. విశాలమైన ఆయన కమల నేత్రాల నుంచి కృప ప్రపంచంపై ప్రసరిస్తున్నది. ఆయన కరుణతో లోకం ధన్యమవుతున్నది. ఆ సమయంలో వేదమంత్రములన్నీ రూపములు ధరించి వచ్చి రాముని స్తుతిస్తున్నాయి. ఇది వేద పురుషకృత శ్రీరామస్తుతి. ఇది కానీ పారాయణ చేస్తే సర్వవేద పారాయణము చేసినట్లే. ఇది అందరూ పారాయణ చేసుకోవచ్చు. జయ సగుణ నిర్గుణ రూప రూప అనూప భూప శిరోమణి దశ కంధరాది ప్రచండ నిశిచర ప్రబల కలభుజ బలహని అవతార నర సంసార భార విభంజిదారణ దుఃఖదహే జయ ప్రణత పాల దయాళు ప్రభు సంయుక్త శక్తి నమామహే. ఇది అటు సంస్కృత పద భూయిష్టంగా అవధి హిందీని కలుపుతూ మంత్ర సమానమైన స్తోత్రాన్ని రచించిన మహర్షి స్వరూపుడైన తులసీదాసు గోస్వామికి నమస్కారం. ఇందులో స్వామివారి అవతార విశేషములు మొదలైనవన్నీ కీర్తించబడుతుంటాయి. ఆడు తర్వాత మళ్ళీ పరమేశ్వరుడు రామచంద్రమూర్తిని స్తుతిస్తాడు పట్టాభిరాముని. ఈ స్తోత్రం కూడా చాలా విశేషం. శుద్ధమైన హృదయం ఉన్న వాళ్ళే రామచరిత మానసం వినగలిగే అదృష్టం లభిస్తుంది అన్నారు శాస్త్రం. ఈ విధంగా చెప్తూ పరమేశ్వరుడు చేసిన ఈ రామస్తుతి చాలా విశేషం. జయ రామ రమా రమణం శమనం భవతాప భయాకుల పాహి జనం అవధేశ సురేశ రమేశ విభో శరణాగతమాగత పాహి ప్రభో దశశీసు వినాశన బీసు భుజాకృత దూరి మహామహి భూరి రుజా రజనీచర బృంద పతంగ రహే సరస పావక తేజ ప్రచండ దహే. ఈ విధంగా ఇది కూడా సంస్కృత పద భూయిష్టంగా కూడిన అవధి హిందీ భాషలో ఉంటుందండి. అటువంటి రమ్యమైన శివకృత స్థుతి. ఈ స్తోత్రమైన తర్వాత రామచంద్రమూర్తి ఆ దేవతలందరికీ నమస్కరించారు, వారు ఆయనకి నమస్కరించారు. అటుపై అక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళరండి, అది వచ్చింది బాధ. సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు వీళ్ళందరూ వెళ్ళట్లేదు, అందరూ అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే గొప్ప మాట చెప్తున్నాడు, సత్పురుషుల మనస్సులో పరద్రోహ చింత ఎలా రాదో రాముడు దగ్గరకు వచ్చినటువంటి వారికి వాళ్ళ ఇళ్ళు అలా గుర్తులేవు అన్నాడు. ఏం ఉదాహరణ చూడండి ఇక్కడ. అంటే సత్పురుషుల మనసులో పరద్రోహ చింత రాదు,
రాముడి దగ్గరికి వచ్చిన వారికి వారి ఇళ్ళు గుర్తురావు. ఇల్లు అంటే సంసార లంపటము. రాముడి దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళగలరా? కానీ వెనక్కి వెళ్ళకపోతే లోకం ఎలా జరుగుతుంది? అందుకే తానే పూనుకొని అక్కడ మీ రాజ్యానికి వెళ్ళాలి కదా అని నెమ్మదిగా చెప్తున్నట్ట. అప్పుడు వాళ్ళు గుర్తుకొచ్చి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. అంగదుడు మాత్రం ఏడ్చాడండి. కానీ నాయనా నువ్వు వెళ్ళాలి, అక్కడ పాలన చెయ్యాలి, నీ ధర్మం నువ్వు పాటించాలి, నేను మీరు స్మరిస్తే మీ దగ్గర ఉంటాను కదా అని చెప్పాడు స్వామి. అంగదుడు వదలలేక వెనక్కి చూస్తూ పెడుతున్నట్ట. వెనక్కి ఎందుకు చూశారంటే రాముడికి జాలి కలిగి పోన్లే కొన్నాళ్ళు అంటాడేమో అని చూశాడు. కానీ అనలేదు ఆయన. హనుమంతుడు తిన్నగా వెళ్ళి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి గాఢంగా ఆలింగనం చేసుకుని నేను కొన్నాళ్ళు ఉండొస్తాను వెళ్ళన్నట్ట. మొత్తానికి అందరికీ ముఖ్యమైన వాళ్ళందరికీ వీడ్కోలు పలికాడు. ఇక రామరాజ్యం ఎంత దివ్యంగా రామరాజ్యం నడుస్తున్నది అంటే భరణాశ్రము నిజ నిజ ధరము నిరత భేద పథలోక్ చలహి సదాపావహి సుఖహి నై భయసోకు నరోగ్. రామచంద్రమూర్తి పాలనలో ఎవరి స్వధర్మం వాళ్ళు పాటిస్తూ ధర్మతత్పరులై వేద మార్గాన్ని అనుసరిస్తూ సుఖంగా ఉన్నారు. ఎవరికి భయం కానీ రోగం కానీ శోకం కానీ లేవు. ఇది తెలుసుకోవాల్సిందండి. ఆ విధంగా రామచంద్రమూర్తి అల్పమృత్యునహి కవనిహు పీరా సబసుందర సబు బిరుజు శరీరా. ఎవడికి అకాల మృత్యువులు లేవు, అపమృత్యువులు లేవు, అందరూ పూర్ణాయువులే వెళ్ళిపోతున్నారు. అందరి శరీరాలు సుందరము, ఆరోగ్యవంతము, ఆనందంగా ఉన్నాయి. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పైగా ప్రతివారు సౌమనస్య వాతావరణంలో ఉన్నారు. అయితే రాముని యొక్క పాలనా కాలంలో మానవులు మాత్రమే కాదయ్యా, ఆయన ఏలుబడిలో ఉన్నటువంటి సమస్త చేతనాచేతన జగత్తు కూడా దుఃఖం అనేది లేకుండా ఉన్నది. దుఃఖం మూడింటి వల్ల కలుగుతుందట. కాల, కర్మ, స్వభావ మూడింటి వల్ల దుఃఖం కలుగుతుంది. స్వభావం అంటే వాళ్ళకి ఎంత పెట్టినా వాళ్ళకి దుఃఖం ఉంటుంది స్వభావ సిద్ధంగా. ప్రభావంగా రెండింటి వల్ల వస్తుంది, కాలము కర్మ. కర్మ వల్ల కాలం వల్ల. కానీ రాముడి ఏలుబడిలో కాలకర్మ స్వభావముల వల్ల కలిగే దుఃఖములు కూడా లేవు అన్నాడు ఇక్కడ. అవి కూడా సుఖాన్ని కలిగిస్తున్నాయి. ఈ విధంగా రామపాలన వైభవాన్ని చాలా గొప్పగా వర్ణించారు. అంతేకాదు ఎక్కడ చూసిన పక్షులు, జంతువులు వాటికి కూడా కంఠధ్వనంలో రామనామమే పలుకుతున్నది. అంత వ్యాపించిపోయింది. సర్వం రామమయం. అది రామపాలన. అంతేకాదు ఎప్పుడు అయోధ్యలో మహర్షులు రావడం, దేవతలు రావడం, ఇదే కోలాహలం అండి. నారదాది సనకాది మునీష దర్శనలాగి కోసలాధీశ. ఇలా ఎందరందరూ వచ్చి దర్శనం చేస్తున్నారు. సుఖ సారికా పడాభి బాలక కహు రామ రఘుపతి జనపాలక. చిలకలు గోరికలు కూడా రఘుపతి రాఘవ రాజారామని భజన చేస్తున్నాయండి. ఇక్కడి నుంచి ఒకప్పుడు రామచంద్రమూర్తి భరతుడితో సోదరుడితో కలిసి ఒక ఉద్యానవనానికి వెళ్ళాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వెంటనే అక్కడ గగనం నుంచి కొంతమంది దిగి వచ్చారు. ఎవరయ్యా అంటే సనక సనందనాథులు. వాళ్ళు వచ్చి రాముని స్తుతి చేస్తారు. వాళ్ళతో కొంత మాట్లాడతాడు రామచంద్రమూర్తి. అంతేకాదు అన్నదమ్ములతో కొన్ని కబుర్లు ఆడతాడు. ఇవన్నీ రాముడు చెప్పినవన్నీ ఉపదేశాలు. పౌరులందరినీ సమకూర్చి ధర్మం అంటే ఏంటో చెప్తాడు, భక్తి అంటే ఏంటో చెప్తాడు. జీవన పరమార్థం తినడం, సంపాదించుకోవడం, పోగు చేసుకోవడం మాత్రమే కాదయ్యా, ఇహలోకంలో ధర్మబద్ధంగా సుఖపడుతున్న భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రధానమని బోధ చేస్తాడు రామచంద్రమూర్తి. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:34. తిథి అష్టమి రాత్రి 8:33 వరకు.
నక్షత్రం శ్రవణం ఉదయం 7:36 వరకు, వర్జం మధ్యాహ్నం 12:01 నుంచి 1:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:14 వరకు, మరల రాత్రి 11:04 నుంచి 11:49 వరకు, అమృతకాలం రాత్రి 10:39 నుంచి 12:25 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి. అనఘాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో అనఘాం అనే పదం కనిపిస్తుంది. దాని తాత్పర్యం ఏమిటంటే, ఎవరైతే పాపం చేస్తారో వారి దగ్గర డబ్బు ఉన్నట్టుగా కనిపించినా అది అనుభవయోగ్యం కాదు. కాబట్టి ఎవరైతే పుణ్యం చేస్తారో, పాపం లేనివారుగా ఉంటారో వారికి మాత్రమే అనుభవయోగ్యత ఉంటుంది. ఏది అనుభవిస్తున్నామో దాన్ని మాత్రమే సంపద అనాలి. కాబట్టి ఈ అనఘాదేవిని మనం ఆరాధించుకోవడం ద్వారా, దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా సంపదకు లోటు లేని పరిస్థితి, అలాగే మనకు ఏవైతే అంశాలు సుఖప్రదంగా ఉంటాయో వాటిని గురించి సంరక్షించుకోవడము, లేక వాటికి లోబడకపోవడము, అంతేకాక వాటి నుంచి మనం నేర్చుకోదగినది ఏమిటి మొదలైనటువంటి విజ్ఞానం పెరగడానికి దత్తాత్రేయుడిని మనం ఆరాధించుకోవాలి. ఆయన 3 తలలు గలవాడు. దానికి సంకేతం ఏమిటంటే 3 కాలముల నుండి కూడా పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ఆలోచించగలవాడు అని అర్థం. కాబట్టి మనం ఆ ఇరువురిని ఆరాధించుకోవడం ద్వారా సంపద పొందగలగడం, పొందిన సంపదను సద్వినియోగం చేయగలగడం అనేటువంటి స్థితిని పొందగలుగుతాం. మంగళవారం కాబట్టి మనం అప్పులు తీర్చడం, అలాగే అప్పులు తీరడం కోసం రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, ఆ స్తోత్రాలను పఠించడం, అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించడం, వీటి వల్ల అప్పులు తొందరగా తీరుతాయి. మంగళవారం నాడు మనం ఆంజనేయ స్వామిని వడమాల సమర్పించి ఆ స్వామివారిని పూజించుకోవడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఆయనకి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఈ విధంగా మనం ఆ వారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. తనలో ఏ సుగుణము లేని వ్యక్తే గుణవంతుణ్ణి చూసి అసూయపడతాడు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరం మంగళవారం. అసలు మనం మంగళ వాయిద్యాల యొక్క విశిష్టత తెలుసుకోవాలి. ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కానివ్వండి, దేవాలయాల్లో ఉత్సవాలు నిర్వహించేటప్పుడు కానివ్వండి, వివాహాది శుభకార్యాల్లో కానివ్వండి, మంగళ వాయిద్యములు తప్పనిసరిగా ఉంటాయి. ఈ మంగళ వాయిద్యాల వల్ల మనకేంటి లాభం అంటే, పిలవకుండానే దేవతలు ఇచ్చేస్తారు. లక్ష్మీనారాయణ తత్వం విరాజిల్లుతూ ఉంటుంది. అతిథులను ఆహ్వానించేటప్పుడు కూడా పూర్వకాలంలో పెద్ద పెద్ద వాళ్ళను పూర్ణకుంభ స్వాగతంతో పాటు మంగళ వాయిద్యాలతో లోపలికి తీసుకొస్తారు. ఇలా చేయటం వలన ఆ వాతావరణం అంతా కూడాను శుభకరంగా మారుతుంది. దుష్టశక్తులు అనేటువంటివి ఆ ప్రదేశంలోకి రానేరావు. శుభకరము, సౌభాగ్యతత్వము, సర్వశుభాల్ని ప్రసాదించేటువంటి మంగళ వాయిద్యాల వెనకాల దాగిన పరమార్థం మన భారతీయ సనాతన సంస్కృతిలో మంగళకరంగానే ఉన్నది. అందుచేతనే ఎప్పుడైనా ఎక్కడైనా మంగళకరమైనటువంటి వాయిద్యములు కనుక మనకు వినిపించినట్లయితే, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కూడా అది శుభకరమైనటువంటి సూచకంగానే మనం గ్రహించాల్సి ఉంటుంది. దైవానికి ప్రీతికరం ఈ మంగళ వాయిద్యములు అనేటువంటివి. అందుకే గృహంలో నిత్యం కూడాను తప్పనిసరిగా ఉదయాన్నే మంగళకరమైనటువంటి వాయిద్యం,
వినపడేటట్టుగా చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విధి విధానాలుగా గుర్తిరిగి మన జీవితం సుఖప్రదంగా ఉండేటట్టుగా చేసుకుందాం. అంతేకాదండి, పూలు, చక్కటి పూలు ఎవరికి వారు ఆ యొక్క చెట్టు నుంచి కోసి మీరు నిత్యం పూజ చేసేటువంటి ఆ పరమాత్మకు మీ చేతులతో మనఃపూర్వకంగా సమర్పించటం ఎంత అమితమైనటువంటి ఆనందం, ఎంత అమితమైనటువంటి భోగాన్ని మీకు ప్రసాదిస్తుందో మనకి శాస్త్రాల్లో చెప్పిన కథలే ఆధారం. ఆ పూలను పరమాత్మకు సమర్పించడం వెనకాల చేసేటువంటి సేవలో దాగిన అత్యంత అద్భుతమైనటువంటి మంగళప్రదం. ఈ మంగళకరమైనటువంటి విశేషాంశాలు మన సంస్కృతిలో గొప్ప స్థానాన్ని పొంది ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మీరు గమనించండి, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. ఇక్కడికి వచ్చేటప్పటికి సురసని దాటి ముందుకెళ్ళిపోతున్నారు. సురస అంటే ఎవరో కాదు, సంసారమే సురస. సంసారాన్ని దాటడం కాదు సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు. సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు. సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు. కామమునకు అర్థమునకు ధర్మం ఇచ్చి ధర్మము చేత కట్టు వెయ్యాలి. కట్టువేసి సంసారమునందుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కొబ్బరి కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడివడాలి. అలా విడివడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్ళి పైకి రావడం, ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం, సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం. కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదా సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయ క్రమం. లోపలికి వెళ్ళి పైకొచ్చారు, సురస ఆశీర్వచనం పొందారు, మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది. ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ, ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది. అది దానికి ఒక లక్షణం ఉంది. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ. ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది. సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఆగిపోయి కిందకి చూశారు. ఏమి ఆపింది నన్ను అని చూశారు. ఒక్కసారి ఊర్ధ్వమూలమధశ్చైవ వీక్షమాణస్తతకపి దదృశీస మహత్సత్వా ఉద్దితం లవణాంభసి తదృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానినం కపిరాజేన కడితం సత్వమద్భుత దర్శనం. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీటిలోకి చూశారు. పెద్ద
నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు, ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు. ఇది చంపే లక్షణం ఉన్నది. సురస చంపదు, ప్రవేశించి బయటికి వెళ్ళచ్చు, అనుగ్రహించడానికి వస్తుంది. సంసారం చంపేయడానికి రాదు. సంసారాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగిన వాడు ధర్మం చేత అర్ధకామములను ముడివేసి చక్కటి వైరాగ్యాన్ని పొంది వానప్రస్థుగా మిగిలిపోయి ఈశ్వరుడికి దగ్గరవుతాడు. సంసారాన్ని ఉపయోగించుకోలేనివాడు సంసారం పెట్టిన పరీక్షకి లొంగలేక ఇది నేననుకుని బరువు పెంచుకుని సంసారమునందు మగ్నుడైపోతాడు. తట్టుకోగలిగిన వాడు సంసారంలోకి వెళ్ళి కామాన్ని అర్థాన్ని ధర్మంతో ముడిసి తరిస్తాడు. అందుకని అది పరీక్షిస్తుంది, అది అనుగ్రహిస్తుంది. అందుకు నమస్కరించారు. సింహిక అనుగ్రహించదు, చంపేస్తుంది. అందుకని దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. ఒక్కసారి శరీరం పెంచారు. మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు. ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి. అమ్మోది మింగేస్తుందని వెళ్ళిపోయి సింహకి యొక్క ఆ గుండె ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయి మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. బయలుదేరి మహానుభావుడు ముందుకి వెళ్ళిపోతున్నారు. ఈ సింహికా ఘట్టం తత్వత చాలా గొప్ప ఘట్టం. ఎందుకనంటే సముద్రానికి ఒక లక్షణం ఉంటుంది. సముద్రం లోపల బడబాగ్ని ఉంటుంది. ఆ బడబాగ్ని ఉంటుందని మనకి శాస్త్రవాక్కు. అది సంక్షుభితం అవుతుంది. సముద్రం లోపల విశేషమైన కదలికలు వచ్చాయనుకోండి, ఆ కదలికలకి ఏం చేస్తుందంటే అది ఒక మహాశక్తిని ఆవిర్భవింపచేస్తుంది. ఆ మహాశక్తి మెల్లమెల్లగా సముద్రంలో ఏర్పడి విస్తరిస్తుంది. విస్తరిస్తూ అది ప్రచండ వేగంతో బయటికి వస్తుంది. వచ్చినప్పుడు అది బడబాగ్ని రూపంలో, విద్యుతాగ్ని అంటారు, ఆ విద్యుతాగ్ని రూపంలో బయటికి వస్తోంది అనుకోండి. వస్తున్నప్పుడు అది అవతల వాళ్ళని లాగేస్తుంది తన శక్తి చేత. అటువంటి శక్తికి సింహిక అని పేరు. అది రాక్షసీ శక్తి. దాన్ని ఆపడం కుదరదు, దాని లోపలికి వెళ్ళడం కుదరదు. దాన్ని పూజించి పరీక్షించి దాని చేత అనుగ్రహాన్ని పొందడము సాధ్యం కాదు. దాన్ని భంజించాలంతే. అది ఎవరి జోలికి రాలేదు అంటే మహాత్ముల జోలికి రాలేదు. అందుకే హనుమని చెనకగలిగాయా ఏమైనా? మహాత్ముల్ని చెనకలేవు ప్రకృతి శక్తులు కూడా. మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, సూర్యుని యొక్క శిష్యుడు, వాయుపుత్రుడు, బ్రహ్మగారి వరం పొందినవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, విజితేంద్రియుడు, అటువంటి స్వామి హనుమని తుపాను చెనకగలదా? ఆ సింహికారూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. సంహరించే వాటిని, ప్రమాదములు తెచ్చే వాటిని కూడా నిలబెట్టగలిగిన ప్రజ్ఞ కలిగినటువంటి మహాపురుషులు ఈ దేశంలో ఉన్నారనడానికి రామాయణం ప్రబల సాక్ష్యం. వెంటనే సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. తతస్సలంబ సగిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే. లంబపర్వతము అనబడేటటువంటి పర్వతం. ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్ళు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో, రామానుగ్రహం ఉండాలి, కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నారు. ఆయన చేసినటువంటి కార్యము సఫలీకృతమైంది. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. మనిషి మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచవాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెప్తూ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు.
సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం, అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టణాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. రుక్మిణి లాగానే నాకు కూడా సంపూర్ణమైనటువంటి నాకు ఆవిడ మీదనే మనస్సు ఉంది. ఆమెకి ఎట్లా ఉందో నాకు అట్లా ఉంది. ఆమె ఎందే మనస్సు లగ్నమే ఉంది. నాకు కూడా రాత్రి నిద్ర పట్టడం లేదు. ఎప్పుడూ నాకు అదే యోచన. రుక్మి నా పట్ల ద్వేషం పోని వాడున్నాడే రుక్మిణికి నాతో వివాహం కాకుండా అడ్డం పడ్డాడని నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, బాగా తెలుసు. నువ్వు సందేహంతో చెప్తున్నావు. నువ్వు చెప్పేది ఎట్లా అని. నువ్వు పడాల్సిన పని లేదు. సందేహం పడొద్దు నువ్వు. నాకు తెలుసు. శిశుపాలుడు మొదలైన వారు అధములు. వారిని యుద్ధంలో చులకన చేసి అందమైన ఆ రుక్మిణిని నేను కట్టె నుండి అగ్నిజ్వాలను వాయువు తీసుకొని వచ్చినట్లుగా తీసుకొని వస్తాను. ఆమె నన్ను శరణు వేడినది కదా అన్నాడు. అప్పుడు కట్టెలో ఉన్న అగ్ని బయటకు వచ్చి అదే కట్టెను ఎలా కాల్చేస్తుందో అలాగే ఆ రుక్మిణియే వారందరినీ కూడా కాల్చివేస్తుంది. నేను నిమిత్త మాత్రున్నే అని భావం ఇక్కడ చెప్తున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణి యొక్క వివాహ నక్షత్రం గురించి తెలుసుకొని, ఓ దారుక, వెంటనే రథాన్ని సిద్ధం చేయి అని సారథితో పలికాడు. సారథి వెంటనే శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహ కాలాలనేటువంటి 4 గుర్రాలను కట్టినటువంటి రథాన్ని తెచ్చి చేతులు జోడించి, అంటే ఆ రథం ఎట్లా ఉందంటే మనోవేగంలాగా వెళ్ళేటువంటి రథం. అది వాయు వేగం అని చెప్పచ్చు, మనోవేగంలాగా వెళ్ళేటువంటిది. ఏదో నిలబడ్డాడు సిద్ధంగా. వీటిలో శైబ్యం అనే గుర్రం చిలుక పచ్చ రంగులో, అన్ని దాంట్లో దేవతలు ఇవంతా కూడా చిలుక పచ్చ రంగులో ఉంటుంది. సుగ్రీవ బంగారు రంగులో ఉంటుంది. మేఘపుష్పం అనేటువంటి గుర్రము మబ్బు రంగుల్లో ఉంటుంది. బలాహకము తెల్లగా ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడిని రథమెక్కించి తాను కూడా ఎక్కాడు. వేగంగా పరిగెత్తే ఆ గుర్రాలు రథాన్ని లాగగా వారు ఒక్క రాత్రి గడిచిపోతుండగా ఆనర్త దేశం నుండి విదర్భ దేశానికి చేరుకున్నారు. రేపే ముహూర్తమని రుక్మిణీదేవి సందేశం పంపించిందని కనుక అప్పుడే రేపే ముహూర్తం అవుతుంది కదా. అందుకని శ్రీకృష్ణుడు అంత వేగంగా విదర్భ దేశానికి చేరుకున్నాడు. మనస్సు జ్ఞానం చేసినట్టుగా వచ్చేశాడు. కుండినపురానికి ప్రభువైనటువంటి భీష్మక మహారాజు పుత్రమోహంతో పరవశుడై ఉన్నాడు. వాడికి ఇష్టమే కృష్ణుడంటే, కానీ పుత్రమోహం రుక్మి మొదటివాడు, వాడి మోహంలో పడిపోయాడు. దుర్యోధనాదులు ఆ ధృతరాష్ట్రుడు అన్నట్టుగా మనము ఆ కథ వేరే చెప్పుకుందాం నిదానంగా. అట్లా మోహంలో పడిపోయాడు వీడు. అందువల్ల తన కుమార్తె అయినటువంటి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేయించాడు.
భీష్ముడికి రుక్మిణిని కృష్ణుడికి ఇవ్వాలనుకుని కోరిక ఉండేది. భీష్ముడికి ఎప్పటికీ కోరిక ఉండేది, కృష్ణుడికి ఇవ్వాలా, కృష్ణుడితోనే పెళ్లి చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ రుక్మి ఉన్నాడే పుత్రుడు, మమకారం వల్ల రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చేందుకే సిద్ధపడ్డాడు. మమకారము, భయము, పెద్ద కొడుకును చూస్తే భయము, విపరీతమైనటువంటి మమకారం. వాడు చెప్పినట్టే వింటున్నాడు. శిశుపాలుడికే ఇస్తాములే అనుకున్నారు కొనాకు. ప్రజలు ఆ నగరంలోని దారులు, రాజమార్గాలు, కూడళ్లను తుడిచి నీళ్లను చల్లారు. నగరాన్ని రంగురంగుల జెండాలతోనూ పతాకాలతోనూ తోరణాలతోనూ బాగా అలంకరించారు. పెళ్లి కదా, ఆ నగరంలోని స్త్రీలు, పురుషులు పూలను, సుగంధ ద్రవ్యాలను, ఆభరణాలను ధరించి ఉన్నారు. అందరూ మాలలు కూడా వేసేసుకున్నారు, రంగురంగు మాలలు, మంచి సువాసన మాలలు. దేవుడికి వేస్తారు కానీ ఊరు ఉండేవాళ్ళు అందరూ వేసేసుకున్నారు మాలలు. దేవుడికి పెట్టారు, వీళ్ళు కూడా వేసేసుకున్నారు. పెద్ద పెద్ద మాలలు ఒక్కొక్కరు వేసేసుకున్నారు. ఏదో అలంకారం అదే వాళ్లకు, అంత అలంకారం చేసుకున్నారు. అక్కడి గృహాలు సంపదతో కూడి అగరుధూపంతో నిండి ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి ఆ నగరంలో ఉండేటువంటి ఇళ్ళు. భీష్మకుడు పితృదేవతలను, దేవతలను యథావిధిగా పూజించి వేదవేత్తలకు ఆహారం పెట్టి నియమానుసారంగా ఈ పుణ్యాహవాచనం అనేది చాలా పెద్ద తతంగం. పుణ్యాహవాచనం అనేది లేకపోతే ఏ కార్యక్రమం జరగదు. పుణ్యాహవాచనం కూడా చేయించాడు. ప్రతి చిన్న పనికి చేయిస్తారు. రుక్మిణి మంగళాశీర్వాచనం చేయించాడు. రుక్మిణికి అందమైనటువంటి పలు వరసలు గల రుక్మిణి చక్కగా స్నానం చేయించింది. శుభం కొరకై సువాసినులు ఆమె చేతులకు రక్షలు కట్టారు. ఆమెను కొత్త వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. బ్రాహ్మణోత్తములు వచ్చి ఆ క్రొత్త పెళ్లి కూతురుకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో రక్షను కట్టారు. అథర్వవేద పండితుడైనటువంటి పురోహితుడు గ్రహాల శాంతి కోసమై హోమం చేశాడు. దానాలు చేసే పద్ధతులను బాగా తెలిసినటువంటి ఆ భీష్మిక మహారాజు వేదవేత్తలకు బంగారము, వెండి వస్త్రాలు, బెల్లము కలిపిన నువ్వులు, పాలిచ్చే ఆవులను దానం చేశాడు. అదేవిధంగా చేదీ దేశ ప్రభు అయినటువంటి దమఘోష మహారాజు, ఆయన కూడా తన పుత్రుడైన శిశుపాలుడి కోసం వివాహానికి యోగ్యమైనటువంటి శుభకర్మలన్నిటినీ మంత్రవేత్తలతో చేయించాడు. తర్వాత మదపు టేనుగులు, బంగారు మాలలు గల రథాలు, పదాతులు, గుర్రాలతో నిండినటువంటి సైన్యాలు చుట్టుముట్టి వెంటరాగా దమఘోషుడు కుండిన నగరానికి బయలుదేరాడు. విదర్భరాజు భీష్ముకుడు ఆ దమఘోషకుడికి ఎదురుగా వెళ్ళి ఆనందంతో సన్మానించి ముందే ఏర్పాటు చేసినటువంటి భవనంలో విడిది చేయించాడు. పెద్ద పెద్ద భవనాలు చేయించాడు. శాల్వుడు, జరాసంధుడు, దంతభక్తుడు, విదూరథుడు, పౌండ్రకుడు, ఈ మొదలుగా గలవంటి వేలాది మంది రాజులు చేదీ దేశ నాయకుడైనటువంటి శిశుపాలుడి పక్షం వైపు ఉన్నారు. వీళ్ళంతా వారు శ్రీకృష్ణ బలరాములను ద్వేషిస్తూ ఉంటారు, తిడుతూనే ఉంటారు ఎప్పుడు. అటువంటి వారు పెళ్లి కూతురైన రుక్మిణికి శిశుపాలుడితో పెళ్లి చేయాలని యుద్ధానికి సిద్ధమే ఆ కుండిన నగరానికి వచ్చారు. ఏదో ఒక సమయంలో శ్రీకృష్ణుడు, బలరాముడు కలిసి వచ్చి రుక్మిణిని తీసుకొని పోవాలనుకున్నప్పుడు అందరము ఒకటిగా అయి ఆయనతో యుద్ధం చేద్దాము అని ఆ రాజులందరూ మనస్సులో గట్టిగా నిశ్చయం చేసుకున్నారు. వారు తమ పూర్ణమైనటువంటి సైన్యంతోనూ వాహనాలతోనూ అక్కడికంతా వచ్చారు. శత్రుపక్షీయులైనటువంటి రాజులు సైన్య సన్నాహం గురించి, శ్రీకృష్ణుడు పెళ్లి కూతురును తీసుకొని రావటానికై ఒంటరిగా వెళ్ళటం గురించి బలరాముడు విన్నాడు. ఆయనకు యుద్ధం సంభవిస్తుందనేటువంటి సందేహం కలిగి తమ్ముడి యందు గల ప్రేమ అనేటువంటి సముద్రంలో ఆయన మునిగిపోయాడు.
ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాతులు గల పెద్ద సైన్యంతో కలిసి వేగంగా కుండిన నగరానికి చేరుకున్నాడు. చూడండి, వెళ్ళిపోయాడు ఒకడే, అయ్యో అని చెప్పేసి వీళ్ళు కూడా సిద్ధంగా వచ్చేశారు. భీష్ముడికి కూతురైనటువంటి రుక్మిణి అందగాత్తే. ఆమె శ్రీకృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని కోరుకోసాగింది. తాను పంపించిన బ్రాహ్మణుడు కూడా ఇంకా తిరిగి రాలేదనేటువంటి బాధపడి ఇలా అనుకున్నది, ఏంటిది, నా వార్త వెళ్ళిందో లేదో, చేరిందో లేదో, నేను పంపించినటువంటి బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాలేదే, అయ్యో నేను భాగ్యహీనురాలిని, పెళ్ళి ఇంకా 3 జాముల సమయమే ఉంది కదా, పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు ఇంకా రానేలేదు, ఆయన ఇక్కడికి రాకపోవటానికి కారణం నాకు తెలియటం లేదు, నా సందేశం తెలుసుకొని వెళ్ళినటువంటి బ్రాహ్మణుడైనా ఈ రోజుకు కూడా తిరిగి రాలేదే శ్రీకృష్ణ అని అంటూ కృష్ణుణ్ణే అనుకుంటూ రుక్మిణి చాలా బాధపడుతూ ఉన్నది. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ.